ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 14వ భాగం 23/8/20. అమ్మవారు త్రిమూర్తులకు తన దర్శనాన్ని ఇవ్వటం, వీళ్ళు ముగ్గురు విడివిడిగా స్తోత్రాలు చేయటం, తన విభూతి ఏమిటో ఆమె వివరించటం మనకు చెప్పుకొని ఇది 7వ అధ్యాయంలో 52 శ్లోకాల భావమంతా నిన్న తెలిసింది. ఇవాళ నారదా, నీ ప్రశ్నలలో చాలా మటుకు సమాధానాలు చెప్పారు. సందేహాలు చాలా వరకు తీరి ఉండాలి. ఇంకా గుణాలు, రూప సంస్థలు వివరిస్తున్నా తెలుసు. సత్యం అనేది ప్రీత్యాత్మక, సుఖాల నుంచి ప్రీతి జనిస్తూ దీనిని సాత్విక ప్రీతి అంట. రుజుత్వం, సత్యం, శౌచం, శ్రద్ధ, క్షమ, ధృతి, దయ, లజ్జ, శాంతి, సంతోషం, వీటి వల్ల సత్వ ప్రతీతి అనేది జరుగుతుంది. అది నిశ్చలంగా ఉంటుంది. ధర్మం పట్ల ప్రీతిని కలిగిస్తూ, మంచి పట్ల శ్రద్ధను పెంపొందిస్తూ, అశ్రద్ధను నిత్యము నివారిస్తూ ఉండటం సాత్విక శ్రద్ధ లక్షణం. దీని రంగు తెలుగు. తత్వాన్ని తెలుసుకున్న మునులు శ్రద్ధను కూడా 3 రకాలుగా విభజించారు. రాజసిక శ్రద్ధ అంటే రక్తవర్ణంలో ఎరుపుగా ఉంటుంది. ఇది అద్భుతావహం అంటే అద్భుతం కలిగిస్తుంది. అప్రీతికరం, ఎవరు ఇష్టపడరు. అప్రీతి అనేది దుఃఖయోగం వల్ల వస్తుంది. ద్వేషం, ద్రోహం, మాత్సర్యం, స్తంభం అంటే అలసత్వం, ఉత్కంఠ, నిద్ర, వీటి వల్ల రాజస ప్రతీతి కలుగు. మానము, మదము, గర్వం ఇవన్నీ దాని యొక్క లక్షణం. రక్తవర్ణం రజప్రోక్త అప్రీతికరమద్భుతం. అప్రీతి దుఃఖయోగత్వాద్ భవేచ్చేవ సునిశ్చిత్. ఇంకా 3వది తామసిక శ్రద్ధ ఎలా ఉంటుందంటే దాని రంగు నల్లటి నలుపు రంగు, మోహాన్ని, విషాదాన్ని కలిగిస్తుంది. అలసత్వం, అజ్ఞానం, నిద్ర, దైన్యం, భయం, వివాదం, కలుసుకోవడం, కార్పణ్యం, కుటిలత్వం, రోషం, వైషవ్యం, అతి నాస్తిక్యం, పరదోషాల దర్శనం, పరదోష అనుదర్శనం అంటే ఇతరుల లోపాలు వెతకటం. వీటి వల్ల తామస ప్రతీతి జరుగుతుంది. రాక్షసులకు అందరికీ అదిదా. పరులకు పాపాన్ని కలిగించడం దీని ప్రభావం. అవతల వాళ్ళకి వీడి మీద కోపం, పాపం కలుగు. ఈ మూడింటిలో సత్వాన్ని ప్రకాశింప చెయ్యాలి మనిషి. రజోగుణాన్ని నియంత్రణ చెయ్యాలి, తమో గుణాన్ని సంహరించుకో. ఇది శుభం కోరుకునేవాడు తప్పక చెయ్య. సత్యం ప్రకాశితవ్యం, నియంతవ్యం రజస్సదా, సంహర్తవ్యం తమః కామం, జనేన శుభమిచ్చత. గుణత్రయ సాంగత్యం. ఈ గుణాలు ఒకదానితో ఒకటి కలహిస్తూ ఉంటాయి, ఒకదానిని ఒకటి ఆశ్రయించివడు. అవి నిరాశ్రయాలు కావు. కేవల సత్వం, కేవల రజస్సు, కేవల తమస్సు ఎక్కడా లోకంలో ఉండవు. ఎప్పుడూ ఇతరుల వాటితో కలిసే ఉండవు. అందుకే అవి అన్యోన్య ఆశ్రయ. జ్ఞాతమైన పని పట్ల శ్రద్ధ అనేది ఫల అనుభూతి కలిగించే వరకు ఉంటేనే అది పరిజ్ఞాతం అవుతుంది, లేకపోతే నిష్ఫలం. ఏది విన్నంత మాత్రాన, చూసినంత మాత్రాన పరిజ్ఞాతం కాదు, అంటే అర్థం కాదు, అనుభూతం కావు. ఎలాగంటే తీర్థక్షేత్రాల గురించి ఎవరూ చెప్పగా విని రాజసమైన కోరిక పుట్టి ఒకడు ఆయా తీర్థాలను సందర్శించి స్నానాలు చేసి అక్కడ మహాదానాలు చేస్తాడు. కొంతకాలం అక్కడే ఉండి ఆ పైన తిరిగి ఇంటికి వస్తాడు. మళ్ళా పరిస్థితి యథాప్రకారం మామూలై తన రాగద్వేషాలు, కామక్రోధాలు యథాపూర్వకంగా ఉంటూనే ఉంటాయి, ప్రారంభమవుతాయి. భక్తి శ్రమ మాత్రమే మిగులు. ఇది రజోగుణ లక్షణం. ఇతడికి
శృతం విన్నది అనుభూతం కాదు, విన్నది అనుభవంలోకి రాదు. అనుభవ వేదాంతం కావాలన్నాడు వివేకానంద. తీర్థ సేవనకు ఫలం నిష్కల్మషం, అలాంటి ఫలం వాడికి దక్కదు. రాగద్వేషాలను వదిలించుకోవాలి. అది జరగనంత కాలం ఎన్ని తీర్థాలు చేసి సేవించిన నిష్కల్మషత్వం రాదు. కర్షకుడు నేల దున్నటం దగ్గర నుంచి పంట పండేవారు అతి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటారు. హేమంతంలో కోతకు వచ్చే సమయాన్ని అశ్రద్ధ చేస్తే పంటంతా క్రిమి కీటక మృగ పక్షి జాతులకు స్వాహ అయి రైతుకి ఫలమేం దక్కదు. పుట్టెడు దుఃఖం దిగులు. అలాగే అనుభూతి పర్యంతం శ్రద్ధ వహించకపోతే, రాగద్వేషాలను ఎప్పటికప్పుడు జాగరూకుడై నిరోధించుకోకపోతే సాధకుడికి సత్వమైన అనుభూతి కలగదు. శాస్త్ర దర్శనాదుల సత్వగుణం వృద్ధి పొంది వైరాగ్యం భావాన్ని అంటే సత్వాన్ని కలిగి, అది తమో రజోగుణాల సాంగత్యం వల్ల నిత్యము పరాభవాలు అనుభవిస్తూనే ఉంది. నిరంతరం ఘర్షణ పొంది సత్వగుణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అది సముత్కటంగా పెరిగిన వైరాగ్యం ఆవిర్భవిస్తుంది. బుద్ధి ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంది. తమో రజో గుణాలను జయించగలుగుతారు. బాహ్యార్థాలను వాంఛించక యజ్ఞయాగాదుల పట్ల ఆసక్తమవు యథాలాభ సంతుష్టి అంటే అనాయాసంగా దారిలో ఏదైనా తెలియకుండా దొరికి దాంతో తృప్తి పడటం లేదు. సాత్విక భోగాలను మాత్రమే కోరుకు, రాజసిక భోగాలను తిరస్కరి, తామసిక భోగాల సంగతి చెప్పక్కల దూరం పెట్టు. ఇలా ముందుగా రజోగుణాన్ని నియంత్రించు, తర్వాత తమో గుణాన్ని ఛేదించుకోవాలి, అంతం చేసుకో. అప్పుడు సత్వం నిలుస్తుంది. అలా కాక రజోగుణం పెరిగితే అధర్మాలలో శ్రద్ధ కలుగు, సనాతన ధర్మాన్ని వదిలేయటం జరుగుతుంది. తమోగుణం పెరిగితే వేదశాస్త్రాల పట్ల విశ్వాసం పోతుంది. అలాగే దుష్కర్మలలో అక్రమ పద్ధతులు, డబ్బు సంపాదించాలనే ఆరాటం పెరుగు, శాంతి నశిస్తుంది. క్రమక్రమంగా సత్వరజోగుణాలు అడుగంటిపోతాయి. కామచోర భావాలు రాజ్యమేలుతాయి. ఆ గుణాలు ఒంటరిగా ఉండవని, అన్యోన్య ఆశ్రితాలని ముందే చెప్పా కదా. ఇవి అన్యోన్య ప్రసవ ధర్ములు. ఒకప్పుడు సత్వగుణమే రజస్తమో గుణాలను పుట్టిస్తూ, ఇంకొకప్పుడు రజోగుణం సత్వతమో గుణాలు కలిగి, అలాగే కొన్ని సందర్భాలు తమో గుణం మిగతా రెండిటికి జన్మనిస్తుంది. ఇలాగా ఇవి ఒకదానికొకటి కారణభూతాలవుతాయి. మట్టి కొనేది కొండ తయారీకి కారణమైనట్లే లోకంలో స్త్రీ పురుషులు ఎలా జంటలుగా కడుతుంటారు, అలాగే బుద్ధి స్థాయిలైన ఈ గుణాలు కూడా మిథునాలవుతాయి, జంటలవుతాయి. సత్వగుణం రజోగుణంతో కానీ తమో గుణంతో కానీ చెయ్యి కలపవచ్చు. అలాగే రజోగుణం మిగతా రెండితో ఒకదానితో జంట కట్టచ్చు. తమో గుణం కూడా అలాగే జతపడినవి రెండు మూడవ దాన్ని మింగేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. పరస్పరం ప్రబోధించుకుంటూ ఉంటాయి. వాటి ప్రతాపం ఇవి 8వ అధ్యాయంలో 51 శ్లోకాల భావం చెప్పాము. నారదా, ఈ గుణత్రయ సాంగత్యం చాలా విచిత్రం. గుణత్రయ విభాగ యోగం అని భగవద్గీతలో ఒక అధ్యాయమే ఉంది కదా. నాకు పూర్తిగా తెలియదు, కానీ తెలిసినంత వరకు చెబుతా విను. కేవల సత్వగుణం తనంత తానుగా లోకంలో ఎక్కడా ఉండదు. శుద్ధ తెలుపను. రజస్తమో గుణాలు ఊడిగం చెయ్యదు. దానికి ఊడిగం చెయ్యి, ఈ రెండిటికి అది బానిసగా ఉండదు. పరమ పతివ్రత సతికి సేవ చేస్తుందా? నిర్మలంగా ఉన్న నైజ గుణాన్ని రజస్తమో గుణాలు మురికి చేస్తుంది.
వాటి మురికిని ప్రయత్నపూర్వకంగా సాధనంతో నైజ గుణం కనుక వదిలించుకోగలిగితే సత్వగుణం ప్రవేశిస్తుంది. అప్పుడు సవతులు ఏడ్చినట్టుగా రజస్తమో గుణాలు కుళ్ళుకొని అవకాశం పొంచి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ సహజం. లోకంలో చూడయ్యా, భార్య సేవలకు భర్త సంతోషిస్తారు, సవతులు బాధపడతారు, ఏడుస్తారు. రాజభటుల్ని చూసి సజ్జనుడు సంతోషిస్తే దుర్జనుడు బెంబేలెత్తుతారు. కుండపోతగా వాన కురిసిందని రైతు సంబరపడుతుంటే ఇంటి పైకప్పు లేని పూరి గుడిసెవాడు తిట్టుకుంటాడు. స్వభావస్థమైన గుణాలు అవస్థా భేదాలను బట్టి ఇలా సుఖాన్ని దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. నారదా, ఈ 3 గుణాలను పోల్చుకోవటానికి కొన్ని బండ గుర్తులు చెబుతా విను. లఘు ప్రకాశత్వం, నిర్మలత్వం, విషదత్వం ఇవి సత్వగుణ సంకేత. దేనినైనా సరే తేలిగ్గా చూడడం, తేలిగ్గా లేవడం, తేలిగ్గా పోవడం, మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉండడం సత్వగుణ సమృద్ధికి నిదర్శనాలు, ఎగ్జాంపుల్స్, ఉదాహరణ. అలా కాక శరీరంలో జృంభాస్తంభ తంద్రా చంచలత్వాలు కనిపిస్తే అవి రజోగుణానికి కొండ గుర్తు. కలిసి వెతుక్కుంటూ వెళ్ళడం, చిత్త చాంచల్యం, దుష్టులతో స్నేహం, బరువు పెరగటం, వివాదాలకు కాలు దువ్వటం ఇవి తమో గుణానికి లక్షణం. ఇంద్రియాలు మనసు శూన్యమైపోతాయి. నిద్రను కోరుకోడు వాడు. బ్రహ్మదేవుడు ఇంతగా విడమరిచి గుణాల లక్షణాలు విశదీకరిస్తే నారదు బహుశ్రద్ధగా ఆలకించి లబ్ధి పొందారు. ఇంకొక సందేహం ఆయనకొచ్చి వినయంగా అడిగారు. పితామహ, విభిన్న లక్షణాలు కలిగిన ఈ గుణాలు ఒకచోట ఎలా ఉంటాయి? శాశ్వతంగా కలిసి ఎలా పనిచేస్తాయి? నిజానికి ఇది పరస్పర శత్రువులు కదా పుత్ర. ఈ గుణాలు దీపాల వంటి వత్తి నూనె మంట. ఇవి పరస్పర విరుద్ధాలే అయిన దీపం వస్తు దర్శనం చెయ్యటం లేదా వెలిగిస్తే చుట్టుపక్కల కాంతి వచ్చి అక్కడుండే చీకట్లో ఉండే పదార్థాలు కనబడుతున్నాయి కదా. తైలానికి వత్తితో అగ్నితో కూడా వైరుధ్యమే. అలాగే అగ్నికి వత్తికి మిగతా 2 శత్రువులే, అయినా 3 కలిసి పనిచేసి వెలిగిస్తున్నాయి కనుక పదార్థాలను ప్రదర్శిస్తున్నాయి. అలాగే గుణాలు వాటి కలయిక ప్రకృతి సిద్ధాలు అని బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించారు. ఇదంతా జ్ఞాపకం ఉంచుకొని నారదుడు వ్యాసుడు జనమేజయుడికి చెప్పు. అడిగింది జనమేజయుడు కనుక అలా వచ్చి, జనమేజయ, ప్రకృతి సిద్ధమైన ఈ 3 గుణాలే విశ్వ ప్రాదుర్భవానికి కాదు. నారదుడు తన తండ్రి నుంచి తెలుసుకున్న నాకు చెప్పిన సంగతి సవిస్తరంగా యథాతథంగా ఎక్కడా వదలకుండా చెప్పు. కనుక గుణలక్షణ విభాగం తెలుసుకోవటం ముఖ్యం. దీనికంతటికి కారణమైన సర్వవ్యాపకతా లక్షణం విరాజిల్లే శక్తిని ఆరాధించటం అన్నిటికంటే ముఖ్యం. సగుణ నిర్గుణ కార్యభేదాలన్నీ శక్తి ప్రభావ సంజాతాలే, శక్తి వలన పుట్టే. కనుక నిరీహుడు, కోరిక లేనివాడు, పూర్ణుడు, పరముడు, అవ్యయుడు అయిన పురుషుడు అకర్త, ఆయనకేం పనక్కల్లా. కనుక సదాత్మకమైన ఈ విశ్వాన్ని మహామాయ మాత్రమే పుట్టిస్తోంది. అకర్త పురుష, పూర్ణో నిరీహ, పరమో అవ్యయ, కరోచ్యేషా మహామాయ విశ్వం సదాత్మ. త్రిమూర్తులు కాని, అష్టదిక్పాలకులు కాని, అష్టవసువులు కాని, సూర్యచంద్రాదులు కాని, అశ్విని దేవతలు కాని, షడానన గజాననలు కాని,
శక్తి సంయుతులు అయినప్పుడే తమ తమ విధులను చెయ్యగలుగుతారు. లేనప్పుడు కదలటానికి కూడా వాళ్ళు అసక్తులు కావాలి. సర్వే శక్తియుతా శక్తా కర్తుం కార్యాణి స్వాని చ అవ్యధాతే శక్తైవై ప్రస్పందితు మునీతర. త్రిమూర్తులు కాని, అష్టదిక్పాలకులు కాని, అష్టవసులు కాని, వసువులు కాని, సూర్య చంద్రాదులు కాని, అశ్విని దేవతలు కాని, షడానన గజాననలు కాని శక్తి సంయుతాలు అయినప్పుడే తమ తమ విధులను చేస్తారు. లేనప్పుడు కదలటానికి కూడా వాళ్ళు అశక్తులు. కేనోపనిషత్తులో చూశాం కదా, అమ్మవారు ఉమాదేవి రూపంలో అక్కడ ఒక యక్షిని రూపంలో వస్తే విష్ణువు వాడు దేవతలందరూ రాక్షసుల్ని మేము తరిమి కొట్టామని సంబరాలు చేసుకుంటుంటే ఓ పెద్ద రణగుణ ధ్వని వినిపిస్తే ముందు అగ్నిని తర్వాత వాయువుని పంపడం, వాళ్ళు అక్కడికి వెళ్ళటం, తమ గురించి చెప్పక తమ గొప్పతనాన్ని వాళ్ళు చెప్పడం, చాలా గొప్పదయ్యా, ఇగో ఈ గడ్డి పొల్ల ఉంది, పొరక ఉంది, దీన్ని మండించు అని ఆమె అంటం. ఆ యక్షిని రూపంలో ఉండే ఉమ అది మండించడం చేతకాక పారిపోవడం. అలాగే వాయువుని విసిరేదాన్ని అంటే ఆయన కూడా చేతకాక వదిలి వెళ్ళి దేవేంద్రుడికి చెప్పుకోవడం, దేవేంద్రుడే రావడం, ఆమె ఎవరో తెలుసుకోవడం జరిగిన కథ కేన ఉపనిషత్తు. కనుక ఆ శక్తిని ఉపసంహరిస్తే ఎవరు ఏం చెయ్యలేరు. మహారాజా, జగత్కారణమైన పరమేశ్వరుని నువ్వు ఆరాధించవయ్యా, దేవీ యజ్ఞం నిర్వహించు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసారస్వతి, సౌరస్వతి రూపాలు కారణమైన ఆది పరాశక్తి సర్వకామద, శాంత, సుఖసేవ్య, దయాన్విత నామాన్ని జపిస్తే వాంఛితార్థాలు సిద్ధింపచే. పూర్వకాలంలో త్రిమూర్తులే అర్చించారు. అలాగే జితాత్ములైన తాపసు మోక్షకాములై ఎప్పుడు ఆరాధిస్తూ దేవీ నామ బీజాక్షరాలు అస్పష్టంగా అనుద్దిష్టంగా ఉచ్చరించిన ఫలితం ఇస్తారు. ఏ పులికో పుట్రకో భయపడి ఐ ఐ అన్నా అది బిందురహిత బీజాక్షరాలై ఆ వ్యక్తికి అభీష్టం నెరవేర్తాయి. సత్యవ్రతుడే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. మునీశ్వరుల గోష్ఠులలో ఇతడి ప్రస్తావన తరచుగా వస్తుంటుంది. అతడి వృత్తాంతం సవిస్తరంగా చెబుతా విను. సత్యవ్రత వృత్త. వెనకటికి వ్రతుడనే ఓ బ్రాహ్మణుడు వట్టి నిరక్షర కుక్షి, అంటే అక్షరం ముక్క లేదు. పొట్ట చించి చూసిన అక్షరం ముక్క కనపడు. పైగా పరమ మూర్ఖు. అతడు ఒక రోజున ఒక అక్షరం నేర్చుకుంటున్న బాణం దెబ్బతిని పంది భీకరంగా ఐ ఐ అని అరుస్తుంటే విని ఆ ధ్వని సంపుటిని అభ్యసించాడు. ఇక నిరంతరం అదే లక్షలు కోట్లుగా ఉచ్చారణ సాగి. ఇది బిందు రహితమైన బీజాక్షరం. ఐం అని ఉండాలి. అది వీడు ఐ ఐ అనే పలుకుతారు. అలాగే అలా నిరంతరం లక్షలు కోట్లుగా ఉచ్చారణ సాగింది. ఇది బిందు రహితమైన బీజాక్షరమైన దయామయి జగన్మాత సంతోషించింది, అతన్ని కవిరాజును చేసింది అని చెప్తారు. ఇది 9వ అధ్యాయంలో 48 శ్లోకాల భాగం. సత్యవ్రతుడికి ప్రస్తావనతో జనమేజయుడిలో ఉత్కంఠ పెరిగి ఈ సత్యవ్రతుడెవడు, ఏ దేశం వాడు, తల్లిదండ్రులెవరు, ఆ శబ్దం ఎలా విన్నారు, ఎలా ఉచ్చరించగలిగారు, ఎటువంటి సిద్ధి కలిగింది, అమ్మవారు ఎలా సంతోషించింది, ఈ మనోహరమైన కథను దయచేసి సవిస్తరంగా చెప్పమని వ్యాసుని కోరి. శౌనకాది మహామునులారా, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నట్లే అప్పుడు జనమేజయుడు వ్యాస మహర్షిని అడిగారు. మా గురువు గారు సవిస్తరంగా
ఆ రసవద్ గాథను అతడికి వివరించారు. మృదువుగా జనమేజయ అని ప్రారంభించారు. ఒకప్పుడు నేను శుచిగా తీర్థయాత్రలు చేస్తూ పరమ పావనమైన నైమిసారణ్యం అక్కడున్న మహామునీశ్వరులను చూశా. వాళ్ళంతా జీవన్ముక్తులు, బతికి ఉండగానే మోక్షం పొందిన తపోవ్రత నియమాలతో దీక్షగా జీవితాలు గడుపుతారు. నా రాక వాళ్ళకెంతో ఆనందం కలిగి కుశల ప్రశ్నాధికాలయ్యాక పారమార్థిక గోష్ఠి జరుగుతుంది. మహర్షి జమదగ్ని యథాలాపంగా ఒక అనుమానం వెలిబుచ్చారు. పెద్దలు మీరంతా ఉన్నారుగా, తీరుస్తారు అని ప్రారంభించి, మహర్షులారా, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, అశ్వినీ దేవతలు, సూర్యచంద్రుడు, మానవ గజాననులు, షడానన గజానుడు, ఇంకా చాలామంది దేవతలున్నారు కదా. వీరిలో అత్యంత ఆరాధనీయుడెవరు? సుఖంగా సేవించి వాంఛితార్థాలు పొందాలంటే తేలికగా సంతోషించి, అసుతోష్ అంటారు శివుడు, తేలిగ్గా సంతోషించి వరాలిచ్చేవాడు. అస్తోష్ ముఖర్జీ అని బెంగాల్లో గొప్ప రాయరు ఉండేవాడు, మంచి రచయిత, తాత్వికుడు. అనుగ్రహించేవాళ్ళు కావాలి. మా అమ్మాయి కొడుకు, రెండో కొడుకు, వాడి పేరు ఆస్తోష్. అలాగే అతడెవరా అనేది నా సందేహం. మీరంతా ఆలోచించి నాకు విషయం తేల్చి చెప్పండి అనుకో. అప్పుడు లోమశుడు అనేటువంటి ముని కల్పించుకొని సమాధానం చెప్పి, యమదగ్ని, నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తానయ్యా. అదేమంత గడ్డి సమస్య ఏం కాదు. శుభాలు పొందాలి కోరుకునే వాళ్ళందరికీ అత్యంత ఆరాధనీయురాలు ఆది పరాశక్తి మాత్రమే. ఆజ్య పరాప్రకృతి, సర్వగా అంతటా వ్యాపించే, సర్వదా, దా అంటే ఇచ్చేది, అన్నీ ఇచ్చే శివ శుభస్వర. దేవానాం జననీ శైవ బ్రహ్మాదీనా మహాత్మనాం ఆది ప్రకృతిర్మూలం సా సంసార పాదనస్య వై. త్రిమూర్తులకే కాదు, సకల దేవతలకు కన్న తల్లి ఆమె. సంసార వృక్షాన్ని అంటే విశ్వాన్ని, ఆది ప్రకృతి ఆమె మూల. ఆవిడ నువ్వన్నట్టు సుఖసేవ్య, అసుసంతోష. తలచుకున్నా ఉచ్చరించినా చాలు వాంఛితార్థాలు వెంటనే ఇస్తాం. దయార్థ చిత్తంతో ఎప్పుడు వరదానానికి సిద్ధంగా ఉన్నట్టు కనపడు. ఇది నేనరడంగా దీని సాక్ష్యం ఉంది. ప్రత్యక్షంగా జరిగిన సంఘటన, ఐతిహాసం ఉంది. నామాక్షరాన్ని పరాకుగా ఉచ్చరించినంత మాత్రం చేత వాంఛితార్థ సిద్ధిని పొంది ఒక ద్విజుడి వృత్తాంతం బ్రాహ్మణుడు. నాకు తెలిసింది, నేను ఎరిగింది, ప్రత్యక్షంగా జరిగింది చెబుతున్నా వినండి. కోసల దేశంలో దేవదత్తుడనే బ్రాహ్మణుడు బహుశ్రుతుడు, వేదాంతవేత్త. అయితే అతడికి సంతానం లేదు. అందుకోసమని విధిపూర్వకంగా ఒక పుత్రకామేష్టి చేశారు. తమసా నదీ తీరంలో మండపం నిర్మించి యాజ్ఞికులను ఆహ్వానించి అగ్నిని స్థాపించి పుత్రకామేష్టి యథావిధిగా శ్రద్ధాసక్తులతో నిర్వహించి సుహోత్రుడు బ్రహ్మగా, యాజ్ఞవల్కుడు అధ్వర్యుడుగా, బృహస్పతి అనే మహర్షి హోతగా, పైలుడు ప్రస్థోతగా, గోభిరుడు ఉద్గాతగా, తక్కిన మహామునులంతా సభ్యులుగా ఆ యజ్ఞం మహా గొప్పగా సాగింది. అందరికీ భూరి దక్షిణలు అందాయి. ఉద్గాతగా ఉన్న గోభిరుడు సామవేదంలో దిట్ట. యజ్ఞ పరిసమాప్తిలో సప్తస్వర సమన్వితంగా రథంతరాన్ని అంటే సామవేద మంత్ర గానం చేసి ఆ సందర్భంలో మాటికి శ్వాస ఎగబీల్చటంతో
ఒకచోట పొరపాటు స్వరభంగమయ్యింది. యజమానుడైన దేవదత్తుడికి కోపం వచ్చింది. కామ్యకర్మగా పుత్రార్థినై యజ్ఞం చేస్తుంటే కొడుకులు కావాలి, మునివర్యుడయ్యుండి స్వరభంగం చేశావు మూర్ఖుడా అని నింది. గోభిలుడికి కోపం. మాటలు రాని మూర్ఖుడే పుడతాడు హో మూర్ఖస్తే భవతా పుత్ర శఠః శబ్ద వివర్జిత్ అది శపించ. శ్వాసను నియంత్రించడం, దీర్ఘంగా గుక్క పట్టడం అన్ని వేళలా అంత తేలికైన పని కాదు. ఈ మాత్రం గ్రహించలేకపోయాం, తెలిసి నిగ్రహించుకోలేకపోయాం. స్వరభంగం అయ్యింది అంటే అది నేను కావాలని చేసిన పొరపాట కాదు. అనవసరంగా నిందించి ఆగ్రహం తెప్పించావంటూ గోభిరుడు మదనపడి. శాపం విన్న దేవదత్తుడు గడ్డగడ ఉనికిపోయి యజ్ఞమంతా నిష్ఫలమైపోయిందని గోడున ఏడ్చేసి గోభిరుడి కాళ్ళ మీద పడి, విప్రేంద్ర ఇది అన్యాయం. నేను ఏ పాపం చేశానని ఇంత శాపం ఇచ్చావయ్యా? నీ వంటి పెద్దలకు మహర్షులకు ఇంతటి క్రోధం తగ్గుతుందా? కోపం పట్టలేక యజ్ఞం నిష్ఫలమవుతుందేమో అన్న భయం మాట తూలానే అనుకో. ఆ చిన్న పొరపాటుకి శపించడం భావ్యమేనా? కొడుకులు లేరే అని అసలే కుమిలిపోతున్న నాకు మరింత దుఃఖాన్ని తెచ్చిపెట్టావు కదయ్యా. మూర్ఖ పుత్రుడి కంటే అపుత్రత్వం నయం కదా. అది కాక బ్రాహ్మణుడు మూర్ఖుడైతే అందరికీ నింద్యుడే అవుతా. వాడి బతుకు బస్టాండ్ అయిపో. మూర్ఖపుత్రా అపుత్రత్వం వరం వేదవిదో విదుహు తథాపి బ్రాహ్మణో మూర్ఖ సర్వేషాం నింద్య ఏవహి. విదోత్తమ బ్రాహ్మణోత్తమ మూర్ఖ పుత్రుడితో నేనేం చేసుకోనయ్యా? పూజార్హుడు కాడు వాడు, దానం కూడా తీసుకోవడానికి అర్హత ఉండదు వాడు. నిత్య నైమిత్తిక కర్మలు వేటికి పనికిరా, వేదాధ్యయనానికి అసలు పనికిరా. మాట కూడా ఉండదన్నావుగా. వేదాధ్యయానికి అర్హుడు కాని విప్రుడు దేశంలో ఉండటం రాజు కూడా క్షేమంక. దేవ కార్యాలకు పనికిరాడు, పితృకార్యాలకు పనికిరాడు. ఏ కూలి పనో నాలి పనో చేసుకో. ఆ అపండితుడికి ఆకలి తీర్చడానికి మించి ఏ దానము చెయ్యకూడదని, చేస్తే దాత నరకానికి పోతాడని కొందరు అంతే విన్నారు. అటువంటి కొడుకు పుట్టి నాకు ఏం లాభం మహర్షి? అపండితుణ్ణి పూజించే దేశం దేశమేనా? రాజు రాజేనా? అలాంటి దేశంలో నిజమైన పండితుడు నివసించకూడదు, నివసించడు. మూర్ఖా యత్ర సుగర్విష్టా దానమాన పరిగ్రహై తస్మిన్ దేశే న సంతవ్యం న వస్తవ్యం పండితేన కథంచన. గోభిలా మూర్ఖపుత్రత్వం మరణం కంటే రవ్వంత దయ చూపించి మహానుభావం శాపాన్ని మళ్లించి నన్ను ఉద్ధరించే శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి. ఇదిగో నీ కాళ్ళు పట్టుకుంటున్న, మన్నించు, దయచూడు అన్నారు. దత్తుడు కన్నీరు పెట్టుకుంటూ దీనంగా ప్రార్థించేసరి గోభిలుడు పూర్తిగా కరిగిపోయాడు. మహాత్ములు అంతే కదా, క్షణకోపం. పాపాత్ములైతే దీర్ఘకోపనులవు. క్షణకోపాహ మహంతో వై పాపిష్టాహ కల్పకోపన అని అకల్పకో అని చెప్పారు దగ్గర. స్వభావత నీళ్లు చల్లగా ఉంటాయి, వేడి తగిలితే చాలు వేడెక్కిపోదు. నిప్పుని తొలగిస్తే వెంటనే మళ్ళీ చల్లబడు. సహజ గుణం మళ్ళీ పొందుతాయి శాంతమూర్తులు కూడా. జలం స్వభావత శీతం,
పానకాపతయోగతః పావకాపతయోగః ఉష్ణం భవతి తచ్చీఘ్రం తద్వినా శిశిరం భవే. దేవదత్త, నీ కొడుకు మూర్ఖుడుగా జన్మించిన ఆ పైన విద్వాంసుడవుతాడయ్యా. భయం అక్కలు, దుఃఖించకు, నీకు ఆనందం కలి. గోభిలుడు అనుగ్రహించాడు. ఇస్తి పరిసమాప్తమైపోయింది. బ్రాహ్మణులంతా వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయారు. కొంతకాలానికి దేవదత్తుడి భార్య రోహిణికి గర్భం వచ్చింది. గర్భాధాన పుంసవన సీమంతాలు అన్నిటినీ శాస్త్రీయంగా జరిపించాడు. ఇస్తి సఫలమయ్యిందని సంతోషించి బ్రాహ్మణులకు భూరి దానాలు చేశారు. ఒక మంచి రోజున శుభముహూర్తంలో రోహిణీ నక్షత్రయుక్త శుభలగ్నం రోహిణీదేవి ప్రసవించింది. కుమారుడు జన్మించాడు. జాతకర్మలు నిర్వహించి కొడుక్కి ఉతధ్యుడు అనే పేరు పెట్టారు. దేవత 8వ ఏట ఉపనయనం జరిగాడు. వేదం నేర్పుదామని ప్రారంభించాడు. ఉతధ్యుడు అమాయకంగా కింగర ముఖంతో కూర్చున్నాడే తప్ప అక్షరం ముక్క కూడా పలకలేకపోయి. దేవదత్ చాలా రకాలుగా ప్రయత్నించాడు. కొడుకు నోట పలుకు లేదు. తండ్రి బహుధా దుఃఖించాడు. పట్టు వదలకుండా వేదం వినిపిస్తూనే ఉన్నాడు, నేర్పుతూనే ఉన్నాడు. అబ్బాయికి 12వ ఏడు సంధ్యావందనం లేదు. ఉతధ్యుడు మూర్ఖుడు అనే వార్త లోకమంతటా వ్యాపి. అతడు ఎక్కడికి వెళితే అక్కడ పరిహసించారు. కనిపించినప్పుడల్లా ఆట పట్టించింది లోకం. దేవదత్తుడి కొడుకు మూర్ఖుడంటూ విర్రగ్గబడినది. రోహిణీ దేవదత్తు ఉక్రోషం పట్టలేకపోయారు. కొడుకుని తిట్టారు, కొట్టారు. కుంటూ గుడ్డు అయినా బాగుండురా, మా కర్మకాలిని మూర్ఖుడివి దాపరించావు మా ప్రాణానికని అనుక్షణం విసుక్కున్నారు, సీదరించుకున్నారు.